హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు చేశారు. ప్రాచీన ద్వారక వద్దకు స్కూబా డైవింగ్ ద్వారా వెళ్లారు. దైవానిక కానుకగా నెమలి పించాలు దేశంలో పొడవైన తీగల వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో మరో సాహస కృత్యాన్ని చేశారు. నౌకాదళ డ్రైవర్ల సహాయంతో స్కూబా డైవింగ్ చేసుకుంటూ సముద్ర గర్భానికి చేరుకున్నారు. బెట్ ద్వారా ద్వీపం వద్ద నీళ్లలో ఉన్న ప్రాచీన ద్వారకా నగరాన్ని చూసి తన్మయులయ్యారు. పద్మాసనం వేసి తన వెంట తెచ్చుకున్న నెమలి పించాలను శ్రీకృష్ణునికి కానుకగా సమర్పించారు. అక్కడే పూజలు చేసి సముద్ర ఉపరితలం మీదికి తిరిగొచ్చారు. ద్వారకా నగరాన్ని చేరుకుని దైవాన్ని ప్రార్థించడం దివ్యమైన అనుభూతిగా చెప్పారు. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో సాహసంతో స్విమ్మింగ్, స్కార్నెలింగ్ చేసిన ప్రధాని తర్వాత తాజా చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దశాబ్దాల కాల నెరవేరిన క్షణాలని చెప్పుకున్నారు. దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు, దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలో ఓఖా ప్రధాన భూభాగాన్ని బెట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని ప్రారంభించారు. ఈ సుదర్శన్ సేతు పొడవు 2.32 కిలోమీటర్లు. దీనికైన వ్యయం 979 కోట్ల వ్యయంతో నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో 4 వరుసలతో నిర్మించిన ఈ వంతెన పైన 2.50 మీటర్ల వెడల్పైన నడక మార్గం కూడా ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంతవరకు నాటు పడవలే ఆధారంగా ఉండేవి. కొత్త వంతెనపైన పలుచోట్ల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి చేయనున్నారు. మొత్తం 4100 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు కె శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం నియమించింది. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం పల్లెపాడుకు చెందిన ఈయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం హనుమంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి పనిచేశారు. ప్రపంచానికి యోగా తక్షణావసరమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అధిపతి రవిశంకర్ గురూజీ తెలిపారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో భారత యోగా సంఘం ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. జీవితంలో విశాల దృక్పథం, కరుణ, నిబద్ధత ఉండాలని సూచించారు. ఇవి ఉంటే ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించకుండా ఇతరులపై దయతో, జీవితంపై నిబద్ధతతో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ముంబైలోని యోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ హంస, వివిధ సంస్థల ప్రతినిధులు డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర, డాక్టర్ బస్వారెడ్డి, ఆచార్య లోకేష్ మునుస్వామి, ఆత్మప్రియానందన్, సుబోధ్ తివారీ మొదలైన వారు పాల్గొన్నారు. న్యాయవాదుల సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో న్యాయస్థాన నూతన భవన నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ఆయన శంకుస్థాపనలో పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీ రోజురోజుకు విపరీతంగా డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఈ సందర్భంగా డ్రోన్ టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని విపరీతమైన సంపాదనను సంపాదించడానికి ఏవియేషన్ నుంచి, డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ నుంచి డ్రోన్ ఇన్ఫర్మేషన్ లైసెన్స్ పొంది రాజేంద్రనగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్లాట్ హెల్త్ మేనేజ్మెంట్ NIPHM మారుత్ డ్రోన్ టెక్నాలజీ ఈ సేవలను ప్రారంభిస్తున్నారు. రైతు వేదికల్లో ఇక దృశ్య శ్రవణ మాధ్యమాలను ఏర్పాటు చేయాలని 110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. నేడు ట్రయల్ రన్ అనేది నిర్వహిస్తున్నారు. త్వరలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించి రాష్ట్రంలో ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి ఈ క్లస్టర్లో రైతు వేదికల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 572.22 కోట్లతో 2,601 వేదికలు నిర్మించారు. చిన్నారెడ్డికి ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించే నేపథ్యంలో చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలను అప్పగించారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడ సగటు వాళ్ళ ఆయుర్దాయం అనేది
రోజు రోజుకి తగ్గిపోయి 100 ఏళ్ళు నిండకుండానే 50 సంవత్సరాల వయసులోనే మరణించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పౌష్టికార లోహంతో బాధపడుతున్న చెంచులకు నీడీ ఇలిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నైస్ అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తుంది. మలేరియా ఆయు పట్టును కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న మలేరియా వ్యాధికి సరికొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లాస్మోడియం తరగతికి చెందిన పరాన్నజీవుల మలేరియాకు వస్తుంది. అనోఫెలిస్ దోమ ద్వారా అది వ్యాప్తిస్తుంది. అయితే ఫ్యాటీ ఆమ్లాలు ఆ పరాన్నజీవులకు రోగి నుంచి సేకరిస్తుంది. లైసోపాస్ఫో లిపిడ్ల నుంచి వాటిని పొందగలుగుతుంది. ఇక వర్జీనియా టెక్ పరిశోధన సంస్థ బృందాలు శాస్త్రవేత్తలు మలేరియా ఇన్ఫెక్షన్ సోకిన ఎర్ర రక్త కణాలపైన అనేక ప్రయోగాలు అనేవి చేశారు. దోమకాటు ద్వారా శరీరంలోకి చేరే మలేరియా పరాన్నజీవి తొలుత కాలేయాన్ని తినేస్తుంది, అక్కడ పరిపక్వత చెందుతుంది, తర్వాత రోగి రక్తంలోకి చేరి తన సంతతిని అభివృద్ధి చెందిస్తుంది. మసాలాతో క్యాన్సర్కి మందును కనిపెట్టారు. భారతీయ మసాలాలతో నానో ఔషధాలకు క్యాన్సర్పై పోరాడే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పేటెంట్ హక్కు కూడా పొందడానికి ఐఐటి పరిశోధకులు కసరత్తు చేస్తున్నారు. మద్రాస్ ఐఐటికి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని మద్రాస్ ఐఐటి వారు 2028 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని దీనికి కసరత్తు చేస్తున్నారు. మసాలా దినుసుల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానం ఉందని, అందువల్ల ఈ తరహా మందులను చౌకగా అందించవచ్చని మద్రాస్ ఐఐటి వాళ్ళు పేర్కొన్నారు. తొలి ఓటర్ల రికార్డు సృష్టించాలని మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 3 నెలల ఈ కార్యక్రమం విరామంగా తర్వాత విజయవంతంగా కొనసాగుతుంది. దేశం కోసం యువత ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలని, రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలని, మీ తొలి ఓటు మీ దేశం కోసం వేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ మోదీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు. డ్రగ్స్ నుంచి యువతను కాపాడుకోవాలని, దాని కుటుంబ బలహీనపడినప్పుడు, దాని విలువలు క్షీణించినప్పుడు సర్వత్రా ప్రభావం పడుతుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. గాయత్రి పరివార్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అశ్వమేధ యాగ అనే కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఎన్నికల ముంగిట అశ్వమేధ యాగ పేరుతో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటంపైన తాను ఒకంత సంశయించానని పేర్కొన్నారు. గుజరాత్లోని ఓకా ప్రధాన భూభాగం బెట్ ద్వారకాని కలుపుతూ నిర్మించిన కేబుల్ వంతెన, దీనిని ప్రధాని మోదీ ప్రారంభించారు నిన్నటి రోజు. యుద్ధం కారణంగా గాజాల్లో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొనడంతో కఠినమైన పొడి నేలలో స్వేచ్ఛగా పెరిగే మాలో అనే మొక్కను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో తగినంతగా సహాయక సామాగ్రి రావడం లేదని, వేరే గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సిన పరిస్థితి గాజా పౌరులకు తలెత్తిందని పేర్కొన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనంటూ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. 2000 కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యూనిటీ 2024 పేరుతో ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సు ప్రారంభం ఉపన్యాసం చేశారు. వచ్చే లోక్సభలో ప్రజలకు ఎటువంటి అవమానాలు తలెత్తకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని, కాశ్మీర్లో భారత్ అంతా అంతర్భాగమని తెలిపారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ చలో యాత్రను ఈ నెల 29 వరకు వాయిదా వేయడంతో ఉద్రిక్తత కాస్త తగ్గుముఖం పట్టింది. సైబర్ నేరస్తుల్లో ఇంటర్పోల్ నజర్. దేశంలో నిఘా దాడుల పెంపుతో విదేశాల నుంచి ముఠాల కార్యకలాపాలు అరికట్టేందుకు దర్యాప్తు సంస్థలు విభిన్న వ్యూహాలను పన్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు పట్టు బిగిస్తుండటంతో సైబర్ నేరగాళ్లు పంత మారుస్తున్నారు. ఇక్కడుంటే పెట్టుబడదాన్ని భయంతో విదేశాల్లో కాల్ సెంటర్లు తెరిచి దోపిడీలకు పాల్పడుతున్నారు వీరు. రాష్ట్రంలో 114 కోట్ల నిలిపివేతగా గతేడాది ఉంది. ఫోన్ ద్వారా బోల్తా కొట్టించడమే వారి పనిగా మారింది. నేటి నుంచి హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సును జరుపుతున్నారు. దీనికి రేపు రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. దీనిలో ఈ వేదిక ఉపయోగపడింది. అయితే దీనికి సందర్భంగా నోబెల్ పురస్కార గ్రహీత ప్రముఖ పిల్లల వైద్య నిపుణులైన ఆచార్య గ్రెగ్ ఎల్ సెమెన్జాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ ఆఫ్ పురస్కారం అందజేయనున్నారు. 28న పలు చర్చాగోష్ఠీలతో పాటు
ముగింపు సమావేశం అనేది ఉంటుంది. 700కు పైగా వినూత్న అంకుర సంస్థలు ఈ ప్రతిష్టాత్మక వేదిక ప్రదర్శనకు పోటీ పడుతున్నాయి. మన్ కీ బాత్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఎందరో స్ఫూర్తి ప్రదాతలు అనేవి భారతదేశంలో ఉన్నారు, మహిళలకు సమానావకాశాలు కల్పించాలని, ఈ సందర్భంగా ప్రస్తుతం మన దేశంలో నారీ శక్తి ప్రతి రంగంలో అత్యున్నత శిఖరాలను తాకిందంటూ సూచించారు. మహిళలు ఏ దేశంలో లేనట్లుగా మన దేశంలో మంచి విజయాలు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో, నీటి సంరక్షణలో, శానిటేషన్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారని, భూమాతను రక్షించడంలో దేశంలోనే మాతృశక్తి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్లో ఆయన మాట్లాడుతూ ఒడిశాలోని కలహండి ప్రాంతంలో ప్రజలు పశు సంపద ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు జయంతి మహాపాత్ర, ఆమె భర్త బీరేన్ సాహులతో చేపట్టిన గోట్ బ్యాంక్ ఎంతో స్ఫూర్తినిచ్చింది అని తెలిపారు. గేదెల వల్లే ఆదాయం లభిస్తుందని తెలిపారు. టెక్నాలజీ భాగస్వామ్యం అనేది మరవలేనిదిగా చెప్పారు. యువత ఆవిష్కరణకు సంబంధించిన గౌరవించడానికి నేషనల్ క్రియేటర్స్ అవార్డు ప్రారంభించామని ఈ సందర్భంగా తెలిపారు. ఇండోనేషియాలో ప్రధాన ద్వీపమైన జావాతో పాటు రాజధాని నగరం జకర్తా కూడా ఆదివారం మోస్తరుగా బలమైన భూకంపం కుదిపేసింది. ప్రాథమిక తీవ్రత 5.6 మ్యాగ్నిట్యూడ్ కాగా ఉపరితలం నుంచి 37.2 కిలోమీటర్ల దిగువకు ఇది చోటు చేసుకుంది. 5 ఏళ్లలో 275 కస్టోడియల్ అత్యాచారాలు జరిగినట్టు ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంస్థ అందించింది. 2017 నుంచి 2022 మధ్య 275 కేసులు నమోదైనట్లు తెలిపింది. 2017లో 89 కస్టోడియల్ అత్యాచారాలు, 2018లో 60, 19లో 47, 20లో 29, 2021లో 26, 2022లో 24 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రాల వారీగా చూస్తే 92 కేసులతో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో, 43 కేసులతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో. కస్టోడియల్ అత్యాచారాలకు పాల్పడే వారిలో ఎక్కువ పోలీసులు, అధికారులు, భద్రతా బలగాల సిబ్బంది, జైలు, ఆసుపత్రి, రిమాండ్ హౌజ్ సిబ్బంది ఈ నివేదికలో ఉన్నట్టు వెల్లడించారు. పార్కింగ్ కష్టాలకు ప్రత్యేక సెన్సార్లతో పరికరం సిద్ధం చేశారు. స్మార్ట్ వీరుగుడు కనిపెట్టారు. దీనికి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించారు. దుండగుల కాల్పులో హర్యానా ఐఎన్ఎల్డి అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ మృతి చెందారు. 22 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమీ ఉగ్రవాది హనీఫ్ షేక్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్, జపాన్ సేనల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలనేవి ప్రారంభమయ్యాయి. ఈ ధర్మా గార్డియన్ పేరిట ఈ సైనిక విన్యాసాలను నిర్వహించారు. ఈ యుద్ధ క్రీడలు మార్చి 9 వరకు కొనసాగుతాయి. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కు ఇది వేదికైంది. ఇరు దేశాల నుంచి 40 మంది చొప్పున సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. జపాన్ బృందంలో ఆ దేశానికి చెందిన 34వ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ సభ్యులు, భారత్ తరపున రాజ్ పుతానా రైఫిల్స్ సైనికులు పాల్పంచుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యం. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లో చోటు దక్కించుకున్న అమెరికన్ నాయిక లిల్లీ గ్లాడ్స్టోన్ తాజాగా 30వ ఎడిషన్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారాల్లో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు. కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రానికి గాను ఈ పురస్కారం అందుకుందామె. మార్టిన్ స్కోర్సెస్ దర్శక నిర్మాణంలో వచ్చిన క్రైమ్ డ్రామా చిత్రం. అమెరికాలో అటవిక ప్రాంతమైన ఒసాజు కౌంటీలో ఉన్న భారీ చమురు నిల్వల కోసం ఓ రాజకీయ నాయకుడు చేస్తున్న వరుస హత్యల నేపథ్యంలో రూపొందించింది ఈ చిత్రం కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. లిల్లీ గ్లాడ్స్టోన్. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు కుమార్ సహానీ 83 సంవత్సరాల వయసులో కోల్కతాలో తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. సహానీ పాకిస్తాన్లోని లార్ఖానా పట్టణంలో జన్మించారు. తరంగ్, ఖయాల్ గాథా, మాయా దర్పణ్, కాస్బా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలతో పాటు ఉత్తమ చిత్రాలుగా ఫిలింఫేర్ అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. ఆయన ఎక్కువగా రాజకీయ నేపథ్యంతో తనదైన శైలిలో సినిమాలు రూపొందించేవారు. కొన్నిటికి నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. దర్శకుడు కుమార్ సహానీ. నిర్మాత, సీనియర్ నిర్మాత, రచయిత వి మహేష్ 85 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. 1975లో మాతృమూర్తి చిత్రంతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన మనుషులంతా ఒక్కటేకి మూలకథన అందించడంతో పాటు ఆ సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ చిత్రానికి ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. మహాపురుషుడు, సింహపురి సింహం, ముసుగు దొంగ లాంటి చిత్రాలను నిర్మించారు. భూమయ్యతో కలిసి భగత్ అనే చిత్రం టెలివిజన్ రంగంలో అడుగుపెట్టాడు. ధారావికలను నిర్మించాడు. మహేష్ మృతికి పలువురు సంతాపం తెలియజేశారు. కుటుంబాల తలసరి వినియోగ వ్యయం దశాబ్దంతో రెట్టింపు కంటే ఎక్కువైనట్టు ఎన్ఎస్ఎస్ఓ 2011-12తో పోలిస్తే 2022-23 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని జాతీయ గణాంక సర్వే కార్యాలయం ఎన్ఎస్ఎస్ఓ వెల్లడించింది. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన గృహ వినియోగ వ్యయం సర్వే హెచ్సిఈఎస్ వివరాలు శనివారం ప్రకటించింది. పట్టణ ప్రాంతంలో 2022-23లో సగటు ఎంపీసీఈ స్థిర ధరల వద్ద 6,459కి చేరింది. ఇది 2011-12లో 2,630గా, అదే గ్రామీణ ప్రాంతంలో 1,430 నుంచి 3,773కు చేరింది. 2011-12 ధరల వద్ద పట్టణ ప్రాంత సగటు ఎంపీసీఈ 2,630 నుంచి 3,510కి, గ్రామీణ ప్రాంతాల సగటు ఎంపీసీఈకి 1,430 నుంచి 2,008కి చేరింది. మొత్తం 2,61,746 కుటుంబాల నుంచి ఎన్ఎస్ఎస్ఓ వివరాలు సేకరించి ఈ నివేదిక రూపొందించింది. ఇందులో 1,55,014 కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో, 106,732 కుటుంబాలు పట్టణాల్లో నివసిస్తున్నాయి. రెరాకు జీఎస్టీ మినహాయింపైన త్వరలో నిర్ణయం తీసుకుంటుంది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రెరా అంటే ఆర్టికల్ 243G ప్రకారము ఈ రెరాకు నియంత్రణ కార్యకలాపాలను కొనసాగించాల్సిందిగా సూచించింది. అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇన్స్టిట్యూట్ మెషిన్స్ చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది. ఇంట్యూటివ్ మెషిన్స్ రూపొందించిన ఒడిసియన్ అనే వ్యోమనౌక 2024 ఫిబ్రవరి 23న చంద్రుడి దక్షిణ ధ్రువం పైన దిగింది. 1972లో అపోలో 17 ద్వారా అమెరికా ల్యాండర్ 1 జాబిల్లిపై దిగటం ఇదే మొదటిసారి. ఒడిసియస్లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఈ సంస్థకు చెందిన 6 పరిశోధక పరికరాలు ఉన్నాయి. ఒడిసియస్ వారం పాటు పనిచేస్తుంది. ఒడిసియస్ కార్బైన్ ఫైబర్ టైటానియంతో తయారు చేస్తుంది. దీని ఎత్తు 14 అడుగులు. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఫిబ్రవరి 15న స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ రాకెట్ ఈ ల్యాండర్ని నింగిలోకి తీసుకెళ్లింది. లోక్సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి 86 సంవత్సరాల వయసులో 2024 ఫిబ్రవరి 23న మరణించారు. 1937 డిసెంబర్ 2న రాయగఢ్ జిల్లాలో నందవి గ్రామంలో జోషి జన్మించారు. అయితే ఈ జోషి సర్గా ప్రసిద్ధి చెందిన ఆయన శివసేన పార్టీ తరపున 1995 నుంచి 99 మధ్య కాలంలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2004 మధ్య కాలంలో వాజ్పేయి ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారు. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను రూపొందించే 3 నూతన న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనేవి 2024 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ 2024 ఫిబ్రవరి 24న ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 106 సబ్సెక్షన్ 2 అమలుకు మాత్రం మినహాయింపించింది. ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్షను విధించవచ్చు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 24, 2024న ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో తిరుమలాపూర్లో 1955 జూన్ 1న జన్మించారు. క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. దీంట్లో 4వ టెస్టులో ఇండియాకు ఇంగ్లాండ్కు 4వ టెస్ట్ అనేది ముగిసింది. దీనిలో భారత లక్ష్యం 192, ప్రస్తుతం 0 వికెట్లు. ఇంగ్లాండ్ 145కే ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో కొన్ని విశేషాలు చూసినట్టయితే భారత్లో టెస్టులో అశ్విన్ తీసిన వికెట్లు 354. అధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లే 63 మ్యాచ్ల్లో 350 రికార్డును అశ్విన్ 59 మ్యాచ్ల్లోనే తిరగరాశాడు. జురెల్ 90 స్కోరు, కుల్దీప్
4 వికెట్లు, 22 బాల్లలో 4 వికెట్లు తీశారు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 353, ఇండియా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 307. ఆసియా కప్ తొలి అంచె ఆర్చరీ పోటీలో విజయవాడ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు. హ్యాట్రిక్లో స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్పులో ఆర్చరీలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. టాప్ సీడ్ ధీరజ్ 7-3 తేడాతో భారత్కి చెందిన సీనియర్ ఆర్చర్ తరుణ్ దీప్ రాయ్ పైన గెలిచాడు. మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ వరుసగా 2 విజయం దక్కింది. అమేలియా కెర్ 4 వికెట్లు 17 బాళ్లలో 31 పరుగులు చేసింది. సంక్షిప్త స్కోర్: గుజరాత్ ఇన్నింగ్స్ 126, 9 వికెట్లు. ముంబై ఇన్నింగ్స్ 129.5 వికెట్లు. భారత అందుల జట్టు సిరీస్ పాక్తో స్నేహపూర్వక T20 సిరీస్ అనేది స్టార్ట్ అయింది. పాకిస్తాన్తో స్నేహపూర్వక T20 సిరీస్లో భారత అందుల జట్టు 2-1తో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో విజయనగరానికి చెందిన దుర్గారావు నేతృత్వంలో భారత్ సిరీస్లో చివరిదైన 3వ T20 జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో కీలక సమరానికి ఆసన్నమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం ప్లే ఆఫ్స్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఎలిమినేటర్ 1లో ఢిల్లీతో పాట్నా, ఎలిమినేటర్ 2లో గుజరాత్తో హర్యానా తలపడుతున్నాయి. అయితే ఫైనల్లో చోటు చేసుకున్న ఎలిమినేటర్ 1లో విజేతతో పునేరి, ఎలిమినేటర్ 2లో గెలిచిన జట్టుతో జైపూర్ పోటీ పడతాయి. తుదిపోరు అనేది శుక్రవారం జరుగుతుంది. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో సుహాస్, ప్రమోద్, కృష్ణలు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ఇవి ఫిబ్రవరి 26 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 26, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.